హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా మంచి వీడియోతో మీతో షేర్ చేస్తున్నానండి. శ్రావణ మాసంలో ఆగస్టు 5వ తేదీన మంగళవారం అయితే ఏకాదశి వచ్చిందండి. ఈ శ్రావణ మాసంలో రెండవ శ్రావణ మంగళవారం రోజు అది ఏకాదశి రావడం చాలా విశేషం. ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే చాలా మంచిది. ఇక ఈ శ్రావణ మంగళవారం అందులోనూ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఆగస్టు 5వ తేదీన రెండవ శ్రావణ మంగళవారం రోజు పుత్రద ఏకాదశి వచ్చింది. ఈ పుత్రద ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందండి. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు జన్మజన్మల అదృష్టం అయితే కలిసి వస్తుందండి. కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఆగస్టు 5వ తేదీన మంగళవారం రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీదేవిని పూజించాలి. ఏకాదశి వ్రతాన్ని చేసేవారు తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇక పూజ చేసే ఆడవారు నుదుటన కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులకు నిండుగా మట్టి గాజులు అయితే వేసుకొని ఏకాదశి వ్రతాన్ని చేయాలి. బియ్య పిండితో పూజ గదిలో ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసి మాలను వేసి అలంకరించాలి. అలాగే పసుపుతో చేసిన గౌరీదేవిని తయారు చేసి పూజలో పెట్టాలి. ఈ శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. కాబట్టి పసుపుతో చేసిన గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి దీపారాధన చేయాలి. అయితే ఈ ఏకాదశి సందర్భంగా మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే విశేషంగా ఏకాదశి రోజున పూజలో రావి ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. రావి ఆకులు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి రావి ఆకుపై దీపాన్ని వెలిగిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు మీ పూజ గదిలో 2 మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఇక అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలు కూడా వెలిగించాలి. ఏకాదశి రోజున దీపారాధన చేసేవారు మట్టి దీపాలలో కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని సులభంగా అయితే పొందవచ్చండి. అలాగే పూజ గదిలో తప్పనిసరిగా రాగి చెంబు పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ ఒక కాయిన్ వేసి పూజ గదిలో ఒక పుష్పాన్ని వేసి అయితే పెట్టాలి. రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం అయితే ఉంటుంది. ఈ విధంగా దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం అదేవిధంగా వడపప్పును నివేదించాలి. పసుపు గౌరీదేవికి తాంబూలం సమర్పించి పూజ గదిలో ఉన్న కుంకుమను తీసుకొని ఆడవారు మంగళసూత్రానికైతే పెట్టుకోవాలి. ఇక గోవింద నామాలు చదువుతూ విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు తప్పనిసరిగా ఈ ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ యాలకుల మాల అయితే వేయాలి. 21 యాలకులను తెల్ల దారానికి పసుపు రాసి 21 యాలకులను గుచ్చి స్వామివారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోతాయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోవాలి. ఇంకా ఇదే విధంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని అదేవిధంగా గౌరీదేవిని పూజిస్తే ఐశ్వర్యాన్ని ఇక సౌభాగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ ఏకాదశి విశిష్టతను స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లు మన పురాణాలు అయితే వివరిస్తున్నాయి. కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించి లక్ష్మీ స్వరూపమైన తులసమ్మకి కూడా ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఉప్పు మూటనైతే కట్టాలి. రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఒక ఎర్రని వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి అయితే కట్టాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోమాతకు అరటి పండ్లు తినిపించడం అదేవిధంగా గడ్డిని ఆహారంగా పెట్టాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక ఏకాదశి రోజున పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాల జోలికైతే వెళ్ళకూడదండి. శనగలు మొక్కజొన్నలు చిక్కుడుకాయలు ఉల్లి వెల్లుల్లి ఇలాంటి ఆహార పదార్థాలు అయితే దూరంగా ఉండాలి. ఈ ఏకాదశి రోజున రావి చెట్టును పూజించి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఏకాదశి వ్రతాన్ని చేస్తే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అయితే నిద్రపోకూడదు. చూసారు కదండి, శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి రోజు ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాల గురించి. ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.